హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ వైబ్స్. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం చివర్లో కూడా ఉంది. భగవద్గీత పఠనం డే 2. ఈ శ్లోకం మనకు ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. అదేమిటంటే, సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెబుతున్నాడు: ఓ రాజా, పాండవుల సైన్యం యుద్ధానికి ఎంతో చక్కగా సిద్ధంగా నిలబడినట్లు చూసిన దుర్యోధనుడు వెంటనే తన గురువుగారైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి మాట్లాడడం ప్రారంభించాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది. దుర్యోధనుడు బయటకు ధైర్యంగా కనిపించిన పాండవుల బలాన్ని, సైన్యాన్ని చూసి అతను మనసులో కొంత భయం, ఆందోళన కలిగింది. అందుకే నేరుగా తన గురువు దగ్గరికి వెళ్లి పరిస్థితిని వివరించాడు. ఈ శ్లోకం మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎంత బలంగా కనిపించినా కష్టాలు ఎదురైనప్పుడు మనకు మార్గదర్శకత్వం అవసరం. సరైన గురువు లేదా పెద్దల సలహా మనకు సరైన దారిని చూపిస్తుంది. ఈరోజు మన ఆచరణ. ఈరోజు మనం ఏ పని ప్రారంభించే ముందు మనకు మార్గదర్శకులైన తల్లిదండ్రులు, గురువులు లేదా పెద్దల సలహాను గౌరవంగా తీసుకుందాం. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా సరైన మార్గదర్శకత్వాన్ని కోరుతూ ధైర్యంగా ముందుకు సాగుదాం. ఈ రోజు చిన్న సంకల్పం. ఈ రోజు నేను అహంకారంతో కాదు, వినయంతో పెద్దల మాటలు విని సరైన నిర్ణయం తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.